గౌరవ ముఖ్యమంత్రి గారి పర్సనల్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్స్ యొక్క రూపురేఖలే ఈ సంవత్సరం మార్చడం జరిగింది. అడ్వాంటేజెస్ గా దీన్ని రూపొందించాము. వెంటనే ఉద్యోగాలు దొరికేలాగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ కూడా మన పాలిటెక్నిక్స్ లో ఇన్కార్పొరేట్ చేసేలాగా, అట్లాగే ఎక్కడైతే ఫెసిలిటీస్ అవసరమో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించేలాగా ఈ సంవత్సరం మనం పెను మార్పులు పాలిటెక్నిక్ కాలేజెస్ కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వీఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. నిజానికి మనం చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ దాదాపు 80% సీట్స్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం 4200 కొత్త సీట్లని మనం చేర్చడం జరిగింది. ఈ సీట్లు దేనికి సంబంధించినవి అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడో తయారు చేసిన కోర్సులు, ఎప్పుడో తయారు చేసిన సిలబస్ కాకుండా అటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పార్ట్నర్స్, అలాగే ఐఐటి హైదరాబాద్ లో అక్కడ ఉండే ఎక్స్పర్టీస్ తీసుకుంటూ, సిమిలర్లీ మనకి టెక్నాలజీ పరంగా ల్యాబొరేటరీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని అనుకునే విషయంలో ఇండస్ట్రీ పార్ట్నర్స్, ఈ రకంగా అందరి ఇన్పుట్స్ యొక్క మేళవింపుతో ఈ సంవత్సరం మన సిలబస్ ని పూర్తిగా మనం మార్చడం జరిగింది. అది మార్చిన క్రమంలో ఏమైంది అని అంటే మనకు ప్రతి ఒక్క కోర్సులో 5 రకాల బేసిక్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండే కోర్సులని మనం యాడ్ చేయడం జరిగింది. అంటే మీరు మెకానికల్ చేసినా, సివిల్ చేసినా ఈరోజు మీకు ఏఐ అవసరం. అట్లాగే మీరు డిజైన్ థింకింగ్ కానీ, ఏఐఎంఎల్ కానీ, టెక్నో ఆంటర్ప్రిన్యూర్షిప్ కానీ, ఈ ఐఓటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఇలాంటి 5 రకాల ఆస్పెక్ట్స్ ని ప్రతి పాలిటెక్నిక్ కోర్సులో మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అది మనం కాంపిటేటివ్ ఎడ్జ్ ఇవ్వడానికి ఇది ఒక మెయిన్ సాధన. దీంట్లో 54 మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని, అలాగే 39 మంది యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం యూనివర్సిటీతో పాటుగా ఐఐటి హైదరాబాద్ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం వాళ్ళ ఇన్పుట్స్ ని తీసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మనకు ఉన్న టోటల్ 25 కోర్సులు ఈ రోజు మనం పాలిటెక్నిక్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడూ లేని డిప్లొమా కోర్సులు ఇవి ఏంటంటే డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, అట్లాగే డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఈ రోజు నిజానికి చూస్తే ఈ పర్టికులర్ ఏరియాలో 75,000 నుంచి 1,05,000 జాబ్స్ నెక్స్ట్ 5 years లో క్రియేట్ అవుతాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం. అలాగే డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఈరోజు మనం ఎక్కడ చూసినా మొన్న జరిగిన ఏఐ కాన్క్లేవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రోబోటిక్స్ మీద చాలా ఎంఫసిస్ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఇందులో కూడా 1,00,000 నుంచి 2,00,000 జాబ్స్ వచ్చే 5 సంవత్సరాలలో మనకి ఈ దేశంలో అవైలబుల్ ఉంటాయనేది ఒక అంచనా. అట్లాగే డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ గురించి ఎక్కడ మీరు చూసినా కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇందులో కూడా 50,000 నుంచి 1,02,000 జాబ్స్ మనకి అవైలబుల్ ఉంటాయని చెప్పి ఒక అంచనా. చదువుకున్న వాళ్ళకు కూడా ఏఐ ద్వారా వాళ్ళ ఉద్యోగాలు రిప్లేస్ అవుతున్నాయని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కడైతే మనకు కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వీటిని ఏఐతో కానీ మనం మేళవిస్తే అలాంటి ఉద్యోగాలు ఎప్పటికీ పోవు. కాబట్టి మనం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్ అని ఈ కొత్త కోర్సుని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ సివిల్ కాకుండా బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, ఒక బిల్డింగ్ కడతాం మనం, ఆ బిల్డింగ్ లో యాక్చువల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్లంబింగ్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, వీటన్నిటి మీద స్పెసిఫిక్ గా చాలా అవసరం. ఈ రోజు మన దేశం మొత్తంలో బిల్డింగ్స్, సివిల్ వర్క్స్ ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ కోర్స్ కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయనే విషయం వాస్తవం. ఇందులో కూడా 1,00,000 పైన ఉద్యోగాలు దొరుకుతాయనేది అంచనా. అలాగే సివిల్ ఇంజనీరింగ్ లో రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, ఇది ఎప్పుడు ఎన్నడూ ఎవరు పట్టించుకోని విషయం, కానీ మార్కెట్ లో దీని అవసరం చాలా ఎక్కువ ఉంది. ఇది ఎవరు చెప్తున్నారు? మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పడాన్ని బట్టి వాళ్ళ ఇన్పుట్స్ తో తయారు చేసిన సిలబస్ తో మనం ఈ రకంగా ఈ కోర్సుని ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ఇందులో మనం 120 సీట్లను పెడుతున్నాము. అలాగే ఇందులో కూడా 1,00,000 పైన జాబ్స్ మనకి వచ్చే 5-10 సంవత్సరాల్లో దొరుకుతాయని చెప్పి మన సర్వే తెలియజేస్తున్నాయి. అలాగే డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ దేనికి అవి సెపరేట్ గా టెక్నాలజీస్ ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సివిల్ ఇంజనీరింగ్ లోని వేరియస్ ఆస్పెక్ట్స్ లో జరుగుతున్న మోడర్న్ టెక్నాలజీస్ ని, మోడర్న్ ఆస్పెక్ట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ రకంగా కొత్త కోర్సులను మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంపాక్ట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో 2.5 లక్షల దాకా మనకి కొత్త జాబ్స్ అనేవి. సో ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఎందుకు మనం వీటిలో మనం స్పెషలైజ్డ్ టెక్నికల్ కోర్సెస్ ఎందుకు స్టార్ట్ చేస్తూ అని డిప్లొమా లెవెల్ నుంచి కానీ మనం మొదలు పెడితే ఈ ఎక్స్పర్టీస్ అంతా మనమే దేశానికి, ప్రపంచానికి కూడా ఇవ్వగలిగే పరిస్థితిలో కోర్సులన్నీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే డిప్లొమా ఇంటీరియర్ డిజైన్ అంటే ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు చేస్తారని మనం అనుకుంటాం. కానీ ఈ కోర్సు మన డిప్లొమా లెవెల్లో ఇస్తే ఆ ప్రోగ్రెషన్ అవకాశం ఏర్పడుతుందని చెప్పి పిల్లల కోసం ఇది కూడా మనం స్టార్ట్ చేశాము. ఇంటీరియర్ డిజైన్ ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇందులో కూడా 1,00,000 పైన జాబ్స్ వస్తాయనేది అంచనా. అలాగే డిప్లొమా ఇన్ ల్యాండ్స్కేప్ డిజైన్, మీరు ఎక్కడ చూసినా ఈరోజు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ చెట్లు గ్రీనరీ ఏది లేకపోతే అటు ఎన్వైరన్మెంట్ కి మంచిది కాదు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలనేది ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కాన్సెప్ట్ నడుస్తుంది. కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ డిజైనింగ్ ని కూడా మనం ఒక ఆస్పెక్ట్, ఒక కొత్త కోర్స్ కింద క్రియేట్ చేయడం జరిగింది. అలాగే డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూస్తే సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతున్న సెక్టర్. ఇందులో మన డిప్లొమా కోర్సుని ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా 1,00,000 పైన జాబ్స్ అవైలబుల్ ఉంటాయి.